చుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవుని వాక్యమందు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచ్చి ఇట్లా రాయబడింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమ స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టల మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ పరలోకం నుంచి దేవదూత లోకంలో ప్రకటించాడు. ప్రియులారా, దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడికి లోకంలో జన్మించాడు. మానవ స్వరూపంలో మానవ పోలికలో దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా లోకంలో జన్మించాడు. ఎందుకనగా పాపం చేత నశించిపోతున్న వాళ్ళందరినీ వెనక రక్షించుటకు మనిషి కుమారుడికి లోకంలో జన్మించి వాళ్ళందరి కొరకే సెలవులో మరణించి తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. గొప్ప రక్షణ తెచ్చాడు. ఎవరైతే యేసుప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారి రక్షణ పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులవుతారు. నేడే రక్షణ దినము. ప్రభువైన యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవుడు నింటి వారు రక్షణ పొందుదురు. మన కల్వరి ప్రార్థన మందిరంలో నూతన సంవత్సరము ఆరాధన ఉదయం 10:30 గంటలకు ఉంటుంది. ప్రతి వారు కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువల కాచి, విలువైన రక్తము సిలువల కాచి కలుషాపుల మమ్ము ప్రభు కడిగేను. కలుషాపుల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. బైబిల్ గ్రంథమందు యోహాను సువార్త 3:16 ఇలాగ రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియులారా, దేవుడు మనుషులమైన మనందరినీ ఎంతో ప్రేమించాడు. ఎందుకనగా తన స్వరూపంలో తన పోలికలో మనం కలుగు చేసినాడు. ఆయన తన జీవం మనకిచ్చాడు. భూమి మీద మనల్ని సృష్టించాడు. స్త్రీగా పురుషునిగా కలుగజేసి
ఆశీర్వదించాడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని. ఈ విధంగా మానవులందరూ కూడా భూమి మీద విస్తరించారు. పాపం చేసి పాపం ద్వారా నిత్యనాశానికి వెళుతుంటుండగా నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడానికి దేవాది దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు. ఆయన మానవుడికి లోకంలో జన్మించి మానవులందరి పాపముల కొరకై సిలువలో తన ప్రాణం ఎత్తి చనిపోయి తిరిగి లేచాడు. మనందరికీ గొప్ప రక్షణ, నిత్య జీవం తీసుకొచ్చాడు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా పాపం నుంచి విడిపించబడి పాప క్షమాపణ పొంది దేవుని పిల్లగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ప్రభువుని యేసునందు శ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. మన వీధిలో ఉన్న కలవరి ప్రార్థన మందిరంలో ఈరోజు ఉదయకాలం 10:30 నూతన సంవత్సరం ఆరాధన ఉంది. మీరందరూ పాల్పొందాలని ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. కొంచెం దూరం చేతులందు శిలల్ కొట్టబడే ముల్ల మకుటము శిరసున పెట్టబడే కల చేతులందు మే కొట్టబడే ముల్ల మకుటము శిరసున పెట్టబడే దింద వేదన శ్రమను సహించేనేసు చిందే తన దురక్తమును పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేద నరుని రూపము ధరించి రాజుని చెంత నిలిచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. బైబిల్ గ్రంథమందు 1 తిమోతి పత్రిక 1:15 రాయబడింది. పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదైనది, పూర్వాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని రాయబడింది. ప్రియులారా, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా మనం పనికి మనమై ఉంటున్నాం. ఈ విధంగా పాపం చేత నశించి చనిపోయి నిత్య నరకానికి వెళ్తుండగా దేవాది దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు వారు మనందరి కొరకై ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. మన పాపం రుణమంతా ఆయన మీద వేసుకున్నాడు. మనకు బదులుగా సిలువలో తన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన అంగీకరించడం ద్వారా మన పాపం నుంచి విడిపించబడి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డగా తీర్చబడతాం, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ నిత్య జీవం పొందుతారు. మన కొమరంలోని మన ఖాళీ వీధిలో కలవరి ప్రార్థన మందిరం ఉంది. నూతన సంవత్సరం ఆరాధన 10:30 ఉంది. మీరందరూ పాలు పొంది దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారినా నిత్యముందును క్రీస్తే. లోకము ఆకాశము మారినా నిత్యముందును క్రీస్తే. యేసు అందరికీ ప్రభువు. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానే తెంచే. దేవుడు మనలను ప్రేమించే
తనకు తానే తెంచే పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభు మరణించెను. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మానవుడు దేవుని తప్పిపోయి దేవుని దూరం అయిపోయి హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం లేక భారంతో వేదనతో నలిగిపోతుండగా ఈ మానవుని రక్షించడం కొరకై యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. మనందరి కొరకై పశువుల పాకలో పశువుల తొట్లు పరుండు పెట్టబడ్డాడు. 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. మనందరి దోషముల కొరకై సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు. ఆయన మనందరి భారమును సిలువ మీద భరించాడు. అయితే ప్రభునందు విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి విడిపించి క్షమించి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు. నిజమైన నెమ్మది, నిజమైన శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుని శ్వాసం ఉంచినప్పుడు నీవినట్టు వారిను రక్షణ పాపక్షమాపణ పొందుదురు. మన కాలనీలో కలవరి ప్రార్థనా మందిరం ఉంది. ఈరోజు నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది. 10:30కు అందరు పాలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఇళ్ళ స్థలమే లేదు, దప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇళ్ళ స్థలమే లేదు, దప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే. పాటలు పాడే నిన్ను విడిపింపను, పాటలు పాడే నిన్ను విడిపింపను. వేదనలు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలిచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. ప్రభు సాతను తలను చితుగా ద్రక్కన్, పాపడాగులను రక్తముతో కడిగన్. ప్రభు సాతను తలను చితుగా ద్రక్కన్, పాపడాగులను రక్తముతో కడిగన్. నీ వ్యాధి వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపించ. సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలిచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఆ అజ్ఞాన కాలం దేవుడు సూచిస్తున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత భూలోకముకు నీతిని అనుసరించి తీర్పు తీర్చబడి దినమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడి దినము, దేవుడి రాకుల దినము, తీర్పు దినము భూమి మీదకి రాబోతా ఉంది. దేవుడి శిక్ష దినం. అయితే శిక్ష నుంచి తప్పించబడ్డానికి దేవుడు మనందరి కొరకై రాజ్యం ఏర్పాటు చేశాడు. అది దేవుని రాజ్యము. అక్కడ నీతి గల రాజ్యం, పాపం లేని రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, ఆకలి తప్పులు కన్నీరు దుఃఖం లేని రాజ్యం దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనం ఉండాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనం అందరి కొరకై ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తం కాచాడు. తలలో ములకరటం, కాలు చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్యం పొడవబడి మన కొరకై గొర్రె పిల్లవని శిలువ మీద బలి అయ్యాడు. తన రక్తమంతా దారపోసాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 తిరిగి లేచాడు. ఆయన అంగీకరించడం ద్వారా
పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో దేవునితో కూడా శాశ్వతంగా ఉంటాం. కాబట్టి ఇదే సువార్తని, కాబట్టి సమయం దగ్గరలో ఉందని, సమీపించిందని, ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, భూమి మీదకి ఉగ్రత ఎప్పుడో తెలియదు, మన మరణం ఎప్పుడో తెలియదు. కాబట్టి మరణించక మునిపే, ప్రభు రాకడ ఉగ్రత రాకమునిపే ప్రభుని అంగీకరించి మన పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంతో కడగబడి శుద్ధి చేయబడి నీతిమంతులుగా తీర్చబడితే నీతి రాజ్యమైన దేవుని రాజ్యంలో ఉంటాం, దేవుని ఆనందంలో పాలు పొందుతాం. కాబట్టి నేడే రక్షణ దినము, ఇదే మంచి తరుణము, ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యం చేసిన ఇలా తప్పించుకుందాము దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవేశించిన విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నింటి వారును రక్షణ పాపక్షమాపణ పొందుదురు. మన కొమరంలోనే చెక్ పోస్ట్ ఏరియాలో కలవరి ప్రార్థనా మందిరం ఉంది. ఈరోజు ఉదయం 10:30కు నూతన సంవత్సరం ఆరాధన ఉంది. అందరూ పాలు పొంది దేవుని వాక్యమే దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. రమ్ము సోదరనే నేడే దేవుని హృదయం మీ నాడే, రమ్ము సోదరనే నేడే దేవుని హృదయం మీ నాడే, నీ కొరకై యేసు పిలచుచుండే నీ హృదయం వాకిట నిలచియుండే, నీ కొరకై యేసు పిలచుచుండే నీ హృదయపు వాకిట నిలచియుండే. యేసు అందరికి ప్రభువు, యేసే లోక రక్షకుడు, లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే, లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. యేసు అందరికి ప్రభువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రి తమ మందను కాపుతుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దాని కానవాలు ఒక శిశువు పొద్దుగుడితో చుట్టుబడి ఒక పశువుల తొట్లో పరుండ పెట్టబడి మీరు చూసేదరని చెప్పాను. అంతటా ఆ దూత పరలోక సైన్య సమూహంతో సర్వోన్నతమ స్థల దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేసి యేసుక్రీస్తు గారు 2023 సంవత్సరాల కిందట పరలోకం విడిచి భూలోకానికి మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు. పాలస్తీనా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, బెత్లెహేము పట్టణంలో మహా సంతోషకర సువర్తమానం నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై రక్షకుడిగా వేసే ఈ లోకంలో జన్మించారు. పాపము చేత శాంతి సమాధానం నెమ్మది కోల్పోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి దూరస్తులుగా ఉండి దేవుడు లేని స్థలానికి నరకానికి వెళ్తుండగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపించారు. యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించి మనందరి పాపల కొరకై శ్రమించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణ ఉంటున్నాడు. తిరిగి ఆకాశ మేఘానికి రాబోతా ఉంటున్నాడు. ప్రభువైన యేసు శ్వాసం ఉంచడం ద్వారా నిజమైన శాంతి, సమాధానం, సంతోషం, ఆత్మరక్షణ, నిత్యజీవం, పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డగా దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. కాబోతున్న దేవుని తీర్పు నుంచి శిక్షణని తప్పించబడతాం. కాబట్టి ప్రభువైన యేసు శ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారందరూ రక్షణ, పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కాగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మన కొమరంలో చెక్ పోస్ట్ ఏరియాలో ఉన్న రైస్ మిల్ పక్కన కలవరి ప్రార్థనా మందిరం ఉంది. ఉదయం 10:30కు ఆరాధన ఉంది. నూతన సంవత్సరం ఆరాధన.
అందరూ పాలు పొంది దేవుని దీవెనలు పొందాలని ప్రేమతో కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో తండ్రి, పరిశుద్ధులైన దేవాన్ని కొందనాలు. కొమరోలు గ్రామాన్ని, ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. గడిచిపోయిన సంవత్సరం అంతా కాపాడినావు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినావు, మరో నూతన సంవత్సరం తీసుకొచ్చావు. ఇంకా నూతన దీవెనలు ఇచ్చి ప్రతి కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. యేసు ప్రభువుని ఎరిగి మారుమనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ, రక్షణ ఆనందం, నిత్య జీవం పొందినట్లు మీరు సహాయం చేయమని, ఈ మాటలు అనేకుల హృదయాలు నాటి ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంపు దారలు ప్రవహించని కోసమే, తన చేతులందు రుధిరంపు దారలు ప్రవహించని కోసమే, భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచను. భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము అనుగ్రహించాను. ఇదరా దేవుడు మానవులందరినీ సృజించాడు. తన స్వరూపంలో తన పోలికలో పురుషుని గాను స్త్రీ గాను మనం ఆశీర్వదించాడు. భూమి నిండించమని, ఫలించమని. ఈ రీతిగా మానవ జాతి అంతా లోకంలో విస్తరించింది. మానవ జాతి దేవుని నుండి తప్పిపోయింది. పాపము చేత దేవునికి దూరం అయిపోయింది. నిత్య నాశనం, నిత్య నరకానికి చనిపోయిన తర్వాత మానవుడు వెళ్తుంటున్నాడు. అయితే మానవుడు దేవుని చేత సృజించబడినవాడు కనుక ఏ మానవుడు నశించకూడదని దేవాది దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తులోకని పంపించాడు. యేసుక్రీస్తు వారు మానవుడికి లోకంలో జన్మించి మానవులందరి పాపములను తన మీద వేసుకొని మానవులకు బదులుగా ఆయన సిలువలో బలి అయి తన రక్తం అర్పించి తలలో ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులు మేకులు, పక్కలు బల్లి పడవబడి మనందరి పాపముల కొరకై ఆయన లోక పాపమును మోసుకొని దేవుని కొన్ని పిల్లల సిలువలో చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు. మనందరికి గొప్ప రక్షణ, పాప క్షమాపణ తీసుకొచ్చాడు. యేసుప్రభువును అంగీకరించడం ద్వారా మన పాపం క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. ఎప్పుడు ప్రవచన, ఎప్పుడు మనం లోక విడిచిన దేవునితో కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి మనం ఎవరు నశించకూడదని దేవుని ఉద్దేశం. అంతటందరూ మారు మనసు పొందాలని మన కొరకైనా చేతులు చాపుతున్నాడు. దేవుడు ఈ లోకంలో జన్మించాడు. పశుపాకలో పశుతట్లు పనుండి పెట్టబడ్డాడు. దీనాటి దీనుడిగా నీ కొరకు, నా కొరకై ఆయన ఈ తృప్తినిగా వచ్చాడు. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచి రక్షణ, పాప క్షమాపణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మన కలవరి మందిరంలో 10:30కు నూతన సంవత్సర ఆరాధన ఉంది. అందరూ పాలు పొంది దేవుని దీవెన పొందాలని ప్రేమతో కోరుతుంటున్నాం. యేసు
అందరికి ప్రభువు యేసే లోకరక్షకుడు లోకము ఆకాశము మారిన నిత్యముండను క్రీస్తే లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే యేసు అందరికి ప్రభువు యేసే లోకరక్షకుడు లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే పాపులు ప్రభుని వేడిన కలుషాపులు ప్రభు క్షమ కోరిన క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి క్షమించును ప్రభువు తక్షణమే విడిపించును పాప శిక్ష నుండి యేసు అందరికి ప్రభువు యేసే లోకరక్షకుడు లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకర వర్తమానము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రియులారా ప్రజలందరికీ లోకములను మానవులందరికీ గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్త ఏంటంటే దావీదు పట్టణమందు రక్షకుడు యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టాడు. మనమందరము పాపము చేత దేవునికి దూరం అయిపోయి దేవుని నుండి తొలగిపోయి శాంతి సమాధానాలు నెమ్మది ఆనందం సంతోషం కోల్పోయి నశించి అపవాది సాతాను చేతిలో బందీ అయి పాపం చేత నిత్య నరకానికి వెళ్తుండగా మనందరికీ గొప్ప రక్షణ గొప్ప శాంతి గొప్ప సమాధానం గొప్ప పాప విమోచన కలిగించి దేవునితో దేవుని రాజ్యంలో నివసించే భాగ్యం ఇచ్చుటకై దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడు. మానవునిగా మనుషుల పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు. గొర్రెల కాపర్లకు దేవుని దూత వార్త తెలియపరిచాడు. గొర్రెల కాపరు వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి లోకమంతా చాటించారు. ఇప్పుడు కూడా లోకమంతా చాటించబడతా ఉంది. మనందరికి రక్షకుడు, మనందరికి పాప విమోచకుడు, మనందరికి నిత్య జీవం ఇచ్చే నిత్య జీవార్థమైనటువంటి యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. నరకం నుండి తప్పించబడతాం, దేవుని పిల్లగా తీర్చబడతాం, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. పవన్ యేసు నుండి శ్వాస ఉంచండి, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. మన కొమరంలో ఉన్న మన కల్వరి మందిరంలో ఈరోజు నూతన సంవత్సరం ఆరాధన ఉంది 10:30కు. అందరు పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తున్నాం. కొన్ని వీధులు తిరిగి నీ మాటలు నీ పాటలు పాడి గణపత్రాన్ని సాయం చేస్తూ గ్రామంలో ప్రతి వీధిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకొని అనేకులు నీ రక్షణ భాగ్యములు పొందినట్టుకు రక్షకుడని యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లు తండ్రి మరి నిత్య జీవానికి వారసులవటం సహాయం చేయండి. ఈ యొక్క పరిచయలు పాల్గొని బిడ్డలు కూడా దీవెన దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి. యేసు మహారాజుకి రాజులో యేసుక్రీస్తు వారికి పాలుడుగా మనుషుల పోలికలో దాసు స్వరూపం ధరించుకుని యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.